మంది ఉన్నారో చూడండి అయిపోతాయి కాబట్టి ఇవాళ కూడా జాతర అయిపోయినాక. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో బొంగరే విఘ్నేష్ వ్లాగ్స్. సో ఇవాళ అయితే వ్లాగ్ అయితే తీస్తున్నాం అన్నమాట. చెప్పా కదా రేపు కూడా వ్లాగ్ పెడతా అని. విషయం వచ్చేసి ఏంటంటే మనకైతే ఒక మొక్కు ఉందన్నమాట. సో సమ్మక్క సారక్కకి అదేంది మన ఏమంటారు యాటం కోసం అనమాట. పొద్దుగాల అయితే నేను జల్లి లేవలే. సో మమ్మీ వాళ్ళే అయితే కోసేసిండ్రు అనమాట. అన్నయ్య అయితే వీడియో అయితే తీసిండు. సో ఆ క్లిప్ అయితే మీకు ముందే ఇప్పుడు వస్తుంది, అంటే దీని నెక్స్ట్ ఆ క్లిప్ అయితే పెడతా. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 1 అవుతుంది. అండ్ మటన్ అంతా కర్రీ అన్ని రెడీ చేశారు. రెసిపీ చేసేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే నేను వాచ్మ్యాన్ పని అయితే చేసిన. దేనికంటే బయట మమ్మీ వాళ్ళు అదేంది వంట చేస్తా అంటే కింద స్టవ్ పెట్టిండ్రు. మళ్ళీ రియా ఇట్లా అడ్డొస్తుంది అని చెప్పేసి డోర్ రూమ్లో వేసి డోర్ పెడితే అది ఉంటలేదు. ఇక నన్ను ఒక్కనల్లా పెట్టాను రియా తోటి. సో ఇప్పుడైతే ఇక అందరి పని అయితే అయిపోయింది, బయటికి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే చూడండి, ఇగోండి రియా అయితే మటన్ కోసం అని ఇన్నే కూర్చుంది. అప్పటి నుంచి పెడతారని, ఇగోండి అన్నయ్య పెడతాడని ఇక్కడ ఆగుతుంది. ఇక అన్నయ్య దానికోసం అన్నం వేయంగానే చూసి వచ్చి ఇక్కడ కూర్చున్నది ఇక రెడీగా. ఇప్పుడైతే ఇక వంట అయితే అయిపోయింది. మామైతే ఇప్పుడు లంచ్కి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఇవ్వండి చూడండి, వాళ్ళైతే ఎండ మామూలు కొడతలేదు. హెలికాప్టర్ అయితే నార్మల్గా అయితే ట్రిప్స్కి అయితే రాలే, కానీ అటు ఇటు అయితే తిరుగుతుంది. అది మేడారం ఇటుకి వెళ్ళాలి యాక్చువల్లీ, కానీ అది అటు నుంచి ఎగిరి ఇటే పోతుంది. ఇటు మేడారం మీకు వెళ్తలేదు. ఇక నేను రాగానే ఇడికి వచ్చింది కదా, ఇప్పుడు నేను అడిగి పోగానే వస్తుంది. ఆగు చూ 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 వస్తుంది చూడండి. ఆగు ఇప్పుడు నేను పోగానే ఉరికొస్తుంది చూడండి, వస్తుంది చూడండి. ఆగు 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 దీన్ని వదిలేసి పోతే మేము ఏడ దీన్ని వదిలేసి తింటామని చెప్పేసి వస్తుంది. చూసినరా ఎగిరోసారి గ్రౌండ్ ఎంత మంది ఉన్నారో చూడండి అయిపోతాయి గ్రౌండ్కి. ఇవాళ కూడా జాతర అయిపోయినాక కూడా ఇటు నుంచి ఖాళీగా ఉన్నట్టుంది కదా. హెల్మెటే కనబడతా. సో గైస్, పొద్దునైతే తినైతే చూపెడదాం అనుకున్నా, కానీ అందరూ ఫ్యామిలీ వాళ్ళు ఉండేసరికి అయితే వీడియో అయితే తీయలేదు కొద్దిగా. సో ఇప్పుడు మళ్ళీ డిన్నర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో నేను మొత్తం చేసే రెసిపీ అంతా చేసే చూపెడదాం అనుకున్నా, కానీ ఆ రియా వాళ్ళ అయితే నేను ఇక రూమ్లో వాచ్మెన్ లెక్కున్నా. అది ఒక్కతుంటే ఉరుతాందని చెప్పేసి నన్ను పెట్టిండ్రు. ఇక అందరు బయటనే ఉంటే ఇప్పుడైతే బయట బాగా లొల్లి అవుతుంది. ఇక నేను ఇళ్ళకి వచ్చి వేధిస్తున్నా. ఇప్పుడైతే డిన్నర్కి అయితే వెళ్దాం. చలో, డిన్నర్లో అయితే మీకు మొత్తం ఏమేమి చేసినా అన్నీ చూపెడతా, ఓకేనా. ఇదైతే మటన్ కర్రీ. పొద్దుగాల ఈ భగవనంతో చేసినాం కానీ ఒడిచింది. ఇప్పుడైతే సపరేట్గా ఫస్ట్ ఇంట్లో వేసి పట్టుకుపోతారు. ఇది వచ్చేసి అయితే బోటి. ఇదేమో ఇది తలకాయ కూరనా కాళ్ళ కూరనా, కాళ్ళ తలకాయ మిక్స్ కర్రీ ఇది. ఇంకో భగవన కూడా ఉన్నది, ఇది ఫుల్ ఉన్నది ఇందులో. ఇదేమో బ్లడ్, అంటే ఇది బ్లడ్ కర్రీ ఉంటుంది కదా అది. మళ్ళీ ఇది హెడ్. ప్రస్తుతానికి అయితే నాకైతే ఇప్పుడు తినేసాను. ఓకే, ఇక మనకైతే ఇప్పుడైతే ఒక రాసే వర్క్ అయితే ఉంది, సోషల్ క్లాస్ వర్క్ రైటింగ్ అనమాట. ఇదైతే రాయాలి ఇప్పుడు. అండ్ ఇంకా ఒకటైతే చదువుకోవాలి సబ్జెక్టు. ఏ సబ్జెక్ట్? బయాలజీ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఫిజిక్స్ సబ్జెక్ట్ చదువుకోవాలి, సోషల్ అయితే ఇప్పుడు రాయాలి. సో ఈ రాసినాకైతే పనుకునేటప్పుడు అయితే మాట్లాడుకుందాం మనం, ఓకే. అయినా మనం ఏం మాట్లాడుకుందాం? నేను మీతో మాట్లాడతాను, కానీ మీరు ఎట్లా మాట్లాడతారు నాతో? పాయింటే. కాబట్టి నా ఛానల్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా మాట్లాడాలంటుంటే కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే టైప్ చేయొచ్చు. ఎందుకు అంటే నాకు
షార్ట్ వీడియోస్కి వచ్చినంత టార్గెట్ లాంగ్ వీడియోస్కి రావట్లేదు. అందుకే అనమాట. సో నేను న్యూ ఇయర్కి కూడా పెట్టిన దానికో 20 or 10 వ్యూస్ ఎంత వచ్చాయి అనుకుంటా అంతే. కానీ షార్ట్స్కి మాత్రం 3K 4K 5K అట్లా వ్యూస్ వస్తాయి. సో అదైతే ఒక చిన్న డిసప్పాయింటెడ్ అనమాట. సబ్స్క్రైబర్స్ అయితే మనకి 4K అయితే ఉన్నాయి, 4K చేంజ్ అవుతున్నాయి. ఇంతమంది ఉన్నా ఇంకా మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోలే అని అయితే నాకైతే పక్కా అనిపిస్తుంది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని మీరు, అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నేను ఎప్పుడెప్పుడు పెడుతున్నా మీకు తెలవాలంటే బెల్ ఐకాన్ పక్కా ఆన్ చేసుకోవాలి. అప్పుడైతేనే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్స్ అయితే పక్కా ఆన్ చేసుకుని మీరు, పక్కా అంటే పక్కా. ఇంకా కొత్త అయితే ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆయన వీడియో ఎండింగ్ కూడా కాలే, మనం ఎప్పుడే ఈవినింగ్ అని చెప్పిస్తున్నాం. చూసారా నా బాధ ఎలా ఉన్నది. ముందే రేపు క్లాస్ వర్క్ చెకింగ్ ఉన్నది, సోషల్ క్లాస్ వర్క్ కొడగొట్టాలి. ఇప్పటికి రాసినాక మాట్లాడడం. ఫైనలీ మన రాసే వర్క్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే చదువుకునే వర్క్ అవుతుంది, ఆ 2 సబ్జెక్ట్స్ కూడా చదువుకున్నాకైతే మాట్లాడదాం. సో ఫైనలీ అయితే మనం చదువుకునే పని అయితే అయిపోయింది. మా సబ్జెక్ట్స్ అన్నీ చదువుకున్నాం, రాసే వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే మనం వ్లాగ్ తీద్దాం ఫ్రెండ్స్. సో బయట అయితే అందరూ ఏం చేస్తున్నారో చూద్దాం మనం. సో టైం వచ్చి అయితే ప్రస్తుతానికి వెనకాల వాచ్ ఉంది, కనబడుతుందా? ఇక్కడ ముంగట మిర్రర్లో వేసేద్దాం మనం. 10:30 ఐ థింక్ సో. 10:30 అవుతుందను. 10:30. అరే 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 ఈయనెవరో వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడికి. ఏ బాబు ఎవరును? జేమ్స్ బాండా? జేమ్స్ బాండ్లా కనపడుతుండ్రా ఫ్రెండ్స్. గల్లీలో పిల్లల్ని ఎత్తుకోవటోళ్ళకి కనబడుతుంది నాకైతే. వీడియోస్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ నా వ్లాగింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్ ఏమైనా ఉంటే మీకు తెలుసుంటే నాకు ఈ వీడియోకి కామెంట్ అయితే పక్కా చేయండి. అండ్ మా బయటికి వెళ్దాం అంటున్నాం, నడవండి వెళ్దాం. చూసారా అంతా ఇల్లంతా చెత్త ఇది నా రూమే అంతా. అందుకే నేను వీడియో తీస్తే ఇంత రాత్రి పూట కూడా వీడియో తీస్తున్నా అని మళ్ళీ అంటాడు. దూరం నుంచి దిప్పుడుతున్నా, వర్క్ చేస్తుండు. మమ్మీ అయితే ఇప్పుడే వర్క్ చేసుకుంటా బట్టలు ఎండేసుకుంటూ వస్తుంది. అంతే, మా మమ్మీకి ఏం పని లేదు. ఓ మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ జేమ్స్ బాండ్ పిల్లల్ని ఎత్తుకోబెట్టాడు. ఇదిగోండి ఇక్కడైతే రియా బొక్కను లాంకుతుంది. ఇక్కడైతే గేమ్ ఆడుతున్నారు గేమర్స్. చూసిండ్రా ఎంత చెల్లా చెదురుగా ఉన్నదో. ఇది కూడా నా రూమ్ దే సెల్ఫ్. అంతా నా బట్టలే. ఈ రూమ్లోకి వెళ్తే, ఈ రూమ్లో అయితే ప్రస్తుతానికి ఎవరు లేరు, మొత్తం చీకటి ఉన్నది. ఎందుకు ఇట్లా ఊగిందంటే ఇక్కడ బల్లీలు ఉంటాయి 3, 4, 5 ఇట్లా సపోర్ట్ చేస్తే ఆ పైప్ లెంకలు దాచుకుంటాయి. నైట్ వ్యూ చూసిండ్రా బాల్కనీ నుంచి, 3rd floor నుంచి ఇంత మంచిగా కనబడుతుంటే పైనకి వచ్చి ఇంకా వేరే కనబడుతుంది. ఇక చూసిండ్రా లైట్స్ మొత్తం ఎట్లా కనబడుతుందో. ఈ కుర్చీ అయితే ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. ఎవరైనా ఈయన కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇది ఇక్కడనే ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా కూర్చొచ్చి ఇందులో ఎక్కువ శాతం ఇన్న కూర్చొని ఏమేమి వీడియోలు తీయాలి, ఏం కంటెంట్లు ఆలోచించాలన్నా ఆలోచిస్తే. లేకపోతే ఇంకో ప్లేస్ వచ్చేసి బాత్రూమ్. అక్కడైతే ఆలోచనలు ఇట్లా వచ్చేసాయి ఫ్రెండ్స్. నాకైతే మీకు ఎట్లా వస్తాయో తెలియదు కానీ నాకైతే కొద్దిగా జల్లు వస్తాయి బాత్రూంలో కూర్చొని ఆలోచిస్తే. ఇవ్వండి ప్రస్తుతానికైతే ఇప్పుడైతే రోడ్డు మీద కుక్కలు కూడా లేవు, ఎందుకంటే టైం 10:30 అవుతుంది. అవునండి స్కూటీస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు దాకా వీడియోలో అయితే మీకు అని సౌండ్ నోడగా నేను ఒడిశారు ఎవరన్నా నన్ను చూసి ఆ బిల్డింగ్లో ఈ బిల్డింగ్లో వస్తారు అనుకున్నా. నిజం చెప్పాలంటే అండి ఆడ విండో కనబడుతుందా మీకు? ఇగో ఇది 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 మా బెడ్రూమ్ విండో. ఇంతకుముందు చీకటి చూపెట్టింది కదా రూము, ఆ రూమ్ విండో. ఆడ నుంచి మా అన్న 2 పడిపోయింది ఒకటేసారి. నాకు ముందే ఇంత చీకటి ఉన్నది, బాల్కనీలో ఫోన్ పడుతుంది ఇట్లా అని. అవును ఇంకో సౌండ్ నడుతుంది, ఆ డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. నాకు ఇదంతా పెద్ద డిస్టర్బెన్స్. ఇక్కడ ట్రైన్ సౌండ్ అది, కానీ కొన్నిసార్లు
ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఎంతసేపు బయట ఉండవు, దోమలు కరుస్తున్నాయి గట్టిగా. ఇవ్వండి దీన్ని ఒకటేసారి కెమెరా మొత్తం ఊగినట్టున్నది మీకు. అండి లోపలికి వెళ్దాం, దోమలు కొడతాను. ఇక మా అమ్మ వేసుకుంటుంది నా వల్ల. ఇగో అందరి నుంచి దోమలు వచ్చి ఉంటే దీన్ని ఇట్లా పెడితే ఇక్కడ గొలం పెట్టడానికి లేదు. ఇది ఆటోమేటిక్గా రియా గెలికిన ఎవరు గెలికినా ఇట్లా ఓపెన్ అవుతుంది. అదే లోపల అయితే ఇది ఇక్కడ పెట్టేయచ్చు. సో గాయస్ ఇప్పుడైతే మనమైతే మళ్ళీ మనం రూమ్కి అయితే బ్యాక్ వచ్చేస్తాం, మన స్టడీ రూమ్కి అయితే. అండ్ మీరైతే నా స్టోరీ టైం వీడియోస్ చూసారా? మీరు చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో అయితే నేను రెండు ఉన్నాయి. అందులో ఒకటి పెడతా అనమాట, ఇంకోటి తర్వాత పెడతాను. హారర్ స్టోరీస్ టైం వీడియోస్ అయితే నేను 2 చేశాను అనమాట. అవి రియల్ లైఫ్ స్టోరీస్, కొన్ని నాకు తెలిసిన నెట్వర్క్లో కనుక్కున్నాయి నేను స్టోరీ టైం చెప్పాను. నేను బాగా తెలిసింది, నేను ఒకటి స్టోరీ టైం పార్ట్ 3 చేద్దాం అనుకున్నా. పార్ట్ 1 చేసిన, పార్ట్ 2 చేసిన. ఎప్పుడో 1 year బ్యాక్ 2 years బ్యాక్ చేసిన అనుకుంటా. ఐ థింక్ సో నేను 7th క్లాస్ కాదు కానీ 6th క్లాస్లోనో 5th క్లాస్లో ఉన్నప్పుడు చేశాను అనుకుంటా అది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను 8th క్లాస్. అండ్ ఇంకోటి కూడా నేను స్టోరీ టైం పార్ట్ 3 వీడియో అయితే చేద్దాం అనుకుంటాను త్వరలోనే. అంటే ఈ వీడియోకి గనక మీరు 1K వ్యూస్ కాదు కానీ ఒక 300 వ్యూస్ ప్లస్ లైక్స్ 100 లేకపోతే 50 లైక్స్, 50 కాదు కానీ 20 లైక్స్, 400 వ్యూస్. ఎందుకంటే నాకు లాంగ్ వీడియోకి 300 వ్యూస్ హైయెస్ట్. 400 కాదని 100 వేసుకోండి ఇక మీరు. చాలా రోజుల తర్వాత వీడియో కాబట్టి 100 వ్యూస్ 20 లైక్స్ వస్తే నేను పక్కా స్టోరీ టైం పార్ట్ 3 వీడియో అయితే తీస్తాను. స్టోరీ టైం పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ కింద అయితే పెట్టేశాను, చూసేయండి. సో గాయస్ ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్. సో టైం అయితే 12 అవుతుంది. సో అందరి పనులు అయిపోయి అయితే వచ్చేసరికి అయితే 12 అయింది. సో ఇక్కడైతే పర్ప్ అయితే వేసేసుకున్నా పడుకోడాకని. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను చెప్పిన టార్గెట్ 100 వ్యూస్ 20 లైక్స్ కనుక ఈ వీడియోకి కనుక వస్తే నేను పక్కా స్టోరీ టైం పార్ట్ 3 వీడియో అయితే తీస్తాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు అయితే బాయ్.